ఇప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. చాలా బాగా 45 ఏళ్ల నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు. పుట్టినీళ్ళు ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు, ఇల్లు కట్టేసేయమంటాను. ఒక పని చేయండి కలెక్టర్ గారు, ఈ ఇంటికి నలుగురు ఒకటి దగ్గర ఉంటారా? మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి 2 houses శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి. కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి. అప్పుడు శుభ్రంగా ఉంటుంది. బెటర్. ఆ పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇద్దరికి కట్టించేసి అదొకటి. ఇంకేమి కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే? మామూలుగా ఈ పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఇస్తున్నారు. అది వరకు కడవ వాళ్ళ దగ్గర మందులు అయ్యి ఉండా కానీ టీకాలు వేస్తున్నారు బాగా. సంవత్సరానికి 3 సార్లు టీకాలు వేస్తున్నారు గొర్రెలకి గేదెలకి. అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది. అవన్నీ రెన్యువల్ చేయండి. ఇంత మునుపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము, ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్న ఊర్లోనే ఇక్కడ ట్రైబ్ కాబట్టి ఫాడర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. పెరినియల్ ఫాడర్ పెడతాం సార్. తర్వాత మిల్కింగ్ యూనిట్ ఒకటి ఏరియా అంతా 50 సార్. 500 పాపులేషన్ ఉంది సార్. వాళ్ళకి మిల్కింగ్ యూనిట్ వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నారు సార్. ఒక యూనిట్ మాత్రం తెచ్చి ఒక ట్రయల్ చేసేసి అందరికీ ఉపయోగం ఉంది, అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిల్కింగ్ మెషిన్స్ పెట్టారనుకో, పాలు పిండడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక 5-6 మంది ఉంటారు అనుకోండి, ఆ మెషిన్ తెస్తారు, పాలు పిండేస్తారు. ఇప్పుడు ఆవిడ ఉంది డాక్రా సంఘంలో, ఆవిడ నేర్పిస్తాం, ఒక మెషిన్ ఇస్తాం. ఈ 10 ఇంట్లోకి ఆవిడే చేసేస్తారు. ఆమె తీయాలి. ఆ 10 ఇంట్లకు మెషిన్ తో మెషిన్ ఉంటుంది, మెషిన్ పెట్టేస్తుంది, పాలన్నీ వచ్చేస్తాయి. అట్లా 10 ఇంట్లోకి చేసేస్తారు. దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది. ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని. అప్పుడు పాలు పిండే పని ఉండదు. అదే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. అది కూడా పెట్టమన్నాను. అదే మరి ఊర్లో గడ్డేయమన్నా, గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంది, గడ్డి ఉంది, కట్ చేసేస్తారు మిషన్ తో, కట్ చేసి ఇచ్చేస్తారు. బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు. అన్ని కేజీలు పశువులకి వేస్తాం.